ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. భారత వెలుపల నివసిస్తున్న ప్రవాస భారతీయులకు కేంద్రం అదిరిపోయే శుభవార్త చెప్పిందని చెప్పుకోవచ్చు. భారత స్టాక్ మార్కెట్లో ఎన్ఆర్ఐలు చేసే పెట్టుబడుల పరిమితిని భారీగా పెంచే దిశగా అడుగులు వేస్తుంది. ఇకపై మన దేశ ఆర్థిక ప్రగతిలో ఎన్ఆర్ఐలు మరింత చురుగ్గా భాగస్వాములు కూడా కాబోతూ ఉన్నారు. ఇప్పటి వరకు ఉన్న నిబంధనలు ఎన్ఆర్ఐలకు కొంచెం అడ్డంకిగా ఉండేవి. ఒక్కో వ్యక్తి ఒక కంపెనీలో కేవలం 5% కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టే అవకాశం ఉండేది కాదు. బట్ కేంద్రం తాజాగా తీసుకున్న ఈ నిర్ణయంతో ఈ వ్యక్తిగత పరిమితి 10%కి చేరిందని చెప్పుకోవచ్చు. అంతేకాదు, ఎన్ఆర్ఐలు అందరూ కలిసి చేసే మొత్తం పెట్టుబడి పరిమితిని 10% నుంచి ఏకంగా 24%కి పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఈ మొత్తం సీలింగ్ ను పెంచడం వల్ల పెద్ద మొత్తంలో స్టాక్ మార్కెట్లోకి నిధులు వచ్చే అవకాశం కూడా ఉంది. ఇది అటు ఎన్ఆర్ఐలకు ఇటు భారత కంపెనీలకు కూడా లాభం చేకూరే అవకాశం అయితే కనిపిస్తుంది. నిజంగా ఇది ఒక పెద్ద మార్పు అని కూడా మనం చెప్పుకోవచ్చు. దీనివల్ల విదేశాల నుంచి బిలియన్ల కొద్దీ నిధులు మన మార్కెట్లోకి వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. ముఖ్యంగా విదేశీ మదుపరులు భారతీయ కంపెనీలో కీలక వాటాలను దక్కించుకోవడానికి ఇది ఒక గోల్డెన్ ఛాన్స్ అని కూడా చెప్పాలి. కేవలం షేర్ మార్కెట్ మాత్రమే కాదు, కార్పొరేట్ బాండ్ మార్కెట్లో కూడా లిక్విడిటీని పెంచేందుకు ప్రభుత్వం సరికొత్త మార్కెట్ మేకింగ్ ఫ్రేమ్ వర్క్ నైతే తీసుకురాబోతుందని అయితే తెలుస్తుంది. గతంలో విదేశీ వ్యక్తులు నేరుగా భారత్లో ఇన్వెస్ట్ చేయాలి అని అంటే చాలా కష్టంగా ఉండేది. బట్ ఇకపై పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ ద్వారా ఇలాంటి ఇబ్బందులు లేకుండా నేరుగా మన దేశీయ షేర్లలో మదుపు చేయొచ్చు. దీనివల్ల సాధారణ ప్రవాస భారతీయులకు కూడా భారత అభివృద్ధిలో భాగం పంచుకునే అవకాశం అయితే ఖచ్చితంగా దక్కుతుంది. ఎన్ఆర్ఐలకు స్టాక్ మార్కెట్ పెట్టుబడుల విషయంలో ఉన్న అడ్డంకులు ఇక తొలగిపోనున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. పెట్టుబడుల పరిమితి పెంపుతో భారత్ ఉన్న ఆర్థిక బంధాన్ని ఎన్ఆర్ఐలు మరింత బలోపేతం చేసుకునే అవకాశం ఇక్కడ లభిస్తుంది. ఇది నిజంగా విదేశాల్లో ఉన్న మన భారతీయులకు ఒక బిగ్ రిలీఫ్ గా కూడా మనం చూడొచ్చు. మొత్తానికి చూస్తే ఈ నిర్ణయం ఎన్ఆర్ఐలకు కేవలం ఒక శుభవార్త మాత్రమే కాదు, భారత ఆర్థిక వ్యవస్థలో సరికొత్త అధ్యాయం అని కూడా మనం చెప్పుకోవచ్చు. స్టాక్ మార్కెట్ పరిమితుల పెంపు వల్ల బిలియన్ల కొద్దీ పెట్టుబడులు దేశంలోకి వచ్చే అవకాశం ఉంది. ఈ నిర్ణయంతో మన స్టాక్ మార్కెట్ కు కొత్త ఉత్సాహం రాబోతుందని చెప్పుకోవచ్చు. విదేశీ కరెన్సీ రాక పెరగడమే కాకుండా ఎన్ఆర్ఐలకు లాభదాయకమైన పెట్టుబడి మార్గాలు ఓపెన్ అయ్యాయి. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి గైడ్ లైన్స్ విడుదల కానున్నాయని కూడా మనకి తెలుస్తోంది. Individual persons resident outside India, PROI, will be permitted to invest in equity instruments of listed Indian companies. It is also proposed to increase the investment limit for an individual PROI under the scheme from 5% to 10%, with overall investment limit for all individual PROIs to 24% from the current 10%. భారత వెలుపల నివసిస్తున్న ప్రవాస భారతీయులకు కేంద్రం అదిరిపోయే శుభవార్త చెప్పిందని చెప్పుకోవచ్చు. భారత స్టాక్ మార్కెట్లో ఎన్ఆర్ఐలు చేసే పెట్టుబడుల పరిమితిని భారీగా పెంచే దిశగా అడుగులు వేస్తుంది. ఇకపై మన దేశ ఆర్థిక ప్రగతిలో ఎన్ఆర్ఐలు మరింత చురుగ్గా భాగస్వాములు కూడా కాబోతూ ఉన్నారు. ఇప్పటి వరకు ఉన్న నిబంధనలు ఎన్ఆర్ఐలకు కొంచెం అడ్డంకిగా ఉండేవి. ఒక్కో వ్యక్తి ఒక కంపెనీలో కేవలం 5% కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టే అవకాశం ఉండేది కాదు. బట్ కేంద్రం తాజాగా తీసుకున్న ఈ నిర్ణయంతో ఈ వ్యక్తిగత పరిమితి 10%కి చేరిందని చెప్పుకోవచ్చు. అంతేకాదు, ఎన్ఆర్ఐలు అందరూ కలిసి చేసే మొత్తం పెట్టుబడి పరిమితిని 10% నుంచి ఏకంగా 24%కి పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఈ మొత్తం సీలింగ్ ను పెంచడం వల్ల పెద్ద మొత్తంలో స్టాక్ మార్కెట్లోకి నిధులు వచ్చే అవకాశం కూడా ఉంది. ఇది అటు ఎన్ఆర్ఐలకు ఇటు భారత కంపెనీలకు కూడా లాభం చేకూరే అవకాశం అయితే కనిపిస్తుంది. నిజంగా ఇది ఒక పెద్ద మార్పు అని కూడా మనం చెప్పుకోవచ్చు. దీనివల్ల విదేశాల నుంచి బిలియన్ల కొద్దీ నిధులు మన మార్కెట్లోకి వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. ముఖ్యంగా విదేశీ మదుపరులు భారతీయ కంపెనీలో కీలక వాటాలను దక్కించుకోవడానికి ఇది ఒక గోల్డెన్ ఛాన్స్ అని కూడా చెప్పాలి. కేవలం షేర్ మార్కెట్ మాత్రమే కాదు, కార్పొరేట్ బాండ్ మార్కెట్లో కూడా లిక్విడిటీని పెంచేందుకు ప్రభుత్వం సరికొత్త మార్కెట్ మేకింగ్ ఫ్రేమ్ వర్క్ నైతే తీసుకురాబోతుందని అయితే తెలుస్తుంది. గతంలో విదేశీ వ్యక్తులు నేరుగా భారత్లో ఇన్వెస్ట్ చేయాలి అని అంటే చాలా కష్టంగా ఉండేది. బట్ ఇకపై పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ ద్వారా ఇలాంటి ఇబ్బందులు లేకుండా నేరుగా మన దేశీయ షేర్లలో మదుపు చేయొచ్చు. దీనివల్ల సాధారణ ప్రవాస భారతీయులకు కూడా భారత అభివృద్ధిలో భాగం పంచుకునే అవకాశం అయితే ఖచ్చితంగా దక్కుతుంది. ఎన్ఆర్ఐలకు స్టాక్ మార్కెట్ పెట్టుబడుల విషయంలో ఉన్న అడ్డంకులు ఇక తొలగిపోనున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. పెట్టుబడుల పరిమితి పెంపుతో భారత్ ఉన్న
ఆర్థిక బంధాన్ని ఎన్ఆర్ఐలు మరింత బలోపేతం చేసుకునే అవకాశం ఇక్కడ లభిస్తుంది. ఇది నిజంగా విదేశాల్లో ఉన్న మన భారతీయులకు ఒక బిగ్ రిలీఫ్ గా కూడా మనం చూడొచ్చు. మొత్తానికి చూస్తే ఈ నిర్ణయం ఎన్ఆర్ఐలకు కేవలం ఒక శుభవార్త మాత్రమే కాదు, భారత ఆర్థిక వ్యవస్థలో సరికొత్త అధ్యాయం అని కూడా మనం చెప్పుకోవచ్చు. స్టాక్ మార్కెట్ పరిమితుల పెంపు వల్ల బిలియన్ల కొద్దీ పెట్టుబడులు దేశంలోకి వచ్చే అవకాశం ఉంది. ఈ నిర్ణయంతో మన స్టాక్ మార్కెట్ కు కొత్త ఉత్సాహం రాబోతుందని చెప్పుకోవచ్చు. విదేశీ కరెన్సీ రాక పెరగడమే కాకుండా ఎన్ఆర్ఐలకు లాభదాయకమైన పెట్టుబడి మార్గాలు ఓపెన్ అయ్యాయి. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి గైడ్ లైన్స్ విడుదల కానున్నాయని కూడా మనకి తెలుస్తోంది. Individual persons resident outside India, PROI, will be permitted to invest in equity instruments of listed Indian companies. It is also proposed to increase the investment limit for an individual PROI under the scheme from 5% to 10%, with overall investment limit for all individual PROIs to 24% from the current 10%. భారత వెలుపల నివసిస్తున్న ప్రవాస భారతీయులకు కేంద్రం అదిరిపోయే శుభవార్త చెప్పిందని చెప్పుకోవచ్చు. భారత స్టాక్ మార్కెట్లో ఎన్ఆర్ఐలు చేసే పెట్టుబడుల పరిమితిని భారీగా పెంచే దిశగా అడుగులు వేస్తుంది. ఇకపై మన దేశ ఆర్థిక ప్రగతిలో ఎన్ఆర్ఐలు మరింత చురుగ్గా భాగస్వాములు కూడా కాబోతూ ఉన్నారు. ఇప్పటి వరకు ఉన్న నిబంధనలు ఎన్ఆర్ఐలకు కొంచెం అడ్డంకిగా ఉండేవి. ఒక్కో వ్యక్తి ఒక కంపెనీలో కేవలం 5% కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టే అవకాశం ఉండేది కాదు. బట్ కేంద్రం తాజాగా తీసుకున్న ఈ నిర్ణయంతో ఈ వ్యక్తిగత పరిమితి 10% చేరిందని చెప్పుకోవచ్చు. అంతేకాదు ఎన్ఆర్ఐలు అందరూ కలిసి చేసే మొత్తం పెట్టుబడి పరిమితిని 10% నుంచి ఏకంగా 24% పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఈ మొత్తం సీలింగ్ ను పెంచడం వల్ల పెద్ద మొత్తంలో స్టాక్ మార్కెట్లోకి నిధులు వచ్చే అవకాశం కూడా ఉంది. ఇది అటు ఎన్ఆర్ఐలకు ఇటు భారత కంపెనీలకు కూడా లాభం చేకూరే అవకాశం అయితే కనిపిస్తుంది. నిజంగా ఇది ఒక పెద్ద మార్పు అని కూడా మనం చెప్పుకోవచ్చు. దీనివల్ల విదేశాల నుంచి బిలియన్ల కొద్దీ నిధులు మన మార్కెట్లోకి వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. ముఖ్యంగా విదేశీ మదుపరులు భారతీయ కంపెనీలో కీలక వాటాలను దక్కించుకోవడానికి ఇది ఒక గోల్డెన్ ఛాన్స్ అని కూడా చెప్పాలి. కేవలం షేర్ మార్కెట్ మాత్రమే కాదు, కార్పొరేట్ బాండ్ మార్కెట్లో కూడా లిక్విడిటీని పెంచేందుకు ప్రభుత్వం సరికొత్త మార్కెట్ మేకింగ్ ఫ్రేమ్ వర్క్ నైతే తీసుకురాబోతుందని అయితే తెలుస్తుంది. గతంలో విదేశీ వ్యక్తులు నేరుగా భారత్లో ఇన్వెస్ట్ చేయాలి అని అంటే చాలా కష్టంగా ఉండేది. బట్ ఇకపై పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ ద్వారా ఇలాంటి ఇబ్బందులు లేకుండా నేరుగా మన దేశీయ షేర్లలో మదుపు చేయొచ్చు. దీనివల్ల సాధారణ ప్రవాస భారతీయులకు కూడా భారత అభివృద్ధిలో భాగం పంచుకునే అవకాశం అయితే ఖచ్చితంగా దక్కుతుంది. ఎన్ఆర్ఐలకు స్టాక్ మార్కెట్ పెట్టుబడుల విషయంలో ఉన్న అడ్డంకులు ఇక తొలగిపోనున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. పెట్టుబడుల పరిమితి పెంపుతో భారత్ ఉన్న ఆర్థిక బంధాన్ని ఎన్ఆర్ఐలు మరింత బలోపేతం చేసుకునే అవకాశం ఇక్కడ లభిస్తుంది. ఇది నిజంగా విదేశాల్లో ఉన్న మన భారతీయులకు ఒక బిగ్ రిలీఫ్ గా కూడా మనం చూడొచ్చు. మొత్తానికి చూస్తే ఈ నిర్ణయం ఎన్ఆర్ఐలకు కేవలం ఒక శుభవార్త మాత్రమే కాదు, భారత ఆర్థిక వ్యవస్థలో సరికొత్త అధ్యాయం అని కూడా మనం చెప్పుకోవచ్చు. స్టాక్ మార్కెట్ పరిమితుల పెంపు వల్ల బిలియన్ల కొద్దీ పెట్టుబడులు దేశంలోకి వచ్చే అవకాశం ఉంది. ఈ నిర్ణయంతో మన స్టాక్ మార్కెట్ కు కొత్త ఉత్సాహం రాబోతుందని చెప్పుకోవచ్చు. విదేశీ కరెన్సీ రాక పెరగడమే కాకుండా ఎన్ఆర్ఐలకు లాభదాయకమైన పెట్టుబడి మార్గాలు ఓపెన్ అయ్యాయి. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి గైడ్ లైన్స్ విడుదల కానున్నాయని కూడా మనకి తెలుస్తోంది. Individual persons resident outside India, PROI, will be permitted to invest in equity instruments of listed Indian companies. It is also proposed to increase the investment limit for an individual PROI under the scheme from 5% to 10%, with overall investment limit for all individual PROIs to 24% from the current 10%.